అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Let's open our Bibles to 2 Timothy chapter 3, please. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 2 Timothy chapter 3. This is Paul writing. ఇక్కడ పాల్ రాస్తున్నాడు తిమోతికి. పాల్ రాస్తూ రాబోయే రోజుల గురించి రాస్తున్నాడు అనమాట. In the book of 2 Timothy chapter 3 and verse 1. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. అంతే ఉందా తెలుగులో? ఓకే, ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండి, ఇక్కడ కొద్దిగా పెద్దగా ఉంటుంది. బట్ అండర్స్టాండ్ దిస్, దట్ దిస్ ఇన్ ద లాస్ట్ డేస్ విల్ కమ్ పెరిలస్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్ అండ్ ట్రబుల్. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, అపాయ దినములు వస్తాయంట. ఆ అపాయ దినముల్లో ఏం జరుగుతుంది? చాలా స్ట్రెస్తో ఉంటారంట చాలా మంది జనము, యాంగ్జైటీతో ఉంటారు, డిప్రెషన్తో ఉంటారు, భయముతో జీవిస్తుంటారంట. గమనించండి, పాల్ రాసినప్పుడు రాబోయే దినాల గురించి రాస్తున్నాడు, కానీ ఇప్పుడు మనం ఆ దినాల్లో మనము జీవిస్తున్నాం. మనము కేవలం ఒకసారి ఆన్లైన్ వెళ్ళినట్లయితే, లేకపోతే మీ న్యూస్ ఛానల్, మీకు నచ్చిన న్యూస్ ఛానల్ చూడడం మొదలు పెట్టారనుకోండి, ఒక 5 నిమిషాలు చూస్తే సరిపోతుంది. 5 నిమిషాల్లో లోకంలో ఎంత భయంకరమైన కార్యములు జరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆ వార్తలు విన్న తర్వాత ఆ వార్తల ద్వారా మన జీవితాల్లో, లేకపోతే మన హృదయాల్లో ఆ భయము, ఆ ఆందోళన, లేకపోతే ఆ డిప్రెషన్, ఇటువంటి అన్నీ కూడా స్థాపించబడడం జరుగుతాయి అన్నమాట. అందుకని ఈరోజు మనకి ఎంత డెవలప్మెంట్ ఉన్నా, ఎంత సైన్స్, ఎంత నాలెడ్జ్లో పెరుగుతున్నా కూడా, ఇప్పుడు లోకంలో చూసినట్లయితే డబ్బు ఎక్కువ అవుతుంది, సైన్స్ ఎక్కువ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్న కొలది కూడా కంఫర్ట్స్ పెరుగుతున్నాయి, ఓకే, సుఖాలు ఎక్కువ అవుతున్నాయి మన జీవితంలో. కానీ ఇప్పుడు లోకంలో ఉన్నంత మంది, ఎక్కువ మంది ఇంకా డిప్రెషన్లో కానీ, యాంగ్జైటీతో కానీ, భయముతో కానీ జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా, చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమంది లేరంట. అంతమంది అటువంటి జీవితాలు జీవిస్తున్నారు అనమాట. సో డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ అనేది, చిన్న పిల్లలు, లాస్ట్ వీక్ చెప్పాను కదా నేను పేరెంటింగ్ గురించి మాట్లాడినప్పుడు, చిన్న పిల్లల నుంచి కూడా భయము కోసము, డిప్రెషన్ కోసము, యాంగ్జైటీ కోసము వాళ్ళు టాబ్లెట్స్, మాత్రలు కూడా తీసుకోవడము మొదలు పెడుతున్నారంట. అందుకని చాలామంది మీరు ఎంఎన్సీస్లో పనిచేసే ప్లేసెస్లో కూడా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటి కోప్ చేసుకోవడానికి, సహాయం చేయడానికి కూడా వాళ్ళు కౌన్సిలర్స్ని, వీళ్ళని పెట్టి చూస్తున్నారు. గమనించండి, ముందర World War II అయింది, World War I అయింది, అటువంటి రోజుల్లో కూడా లేనటువంటి డిప్రెషన్ ఈరోజు మనకు కనిపిస్తుందంట. ఎందువలన అంటే మనము జీవించేటటువంటి సమయము బట్టి, జీవించే దినాలు బట్టి. వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్ అండ్ దీస్ ఆర్ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం అంత్య దినములలో జీవించుచున్నాము అనుటకు ఇవి సూచనలుగా ఉంటూ ఉన్నాయి. జస్ట్ when you think about the world news, మనము ఈ లోక వార్తలను వింటున్నప్పుడు, the trade war that is happening with America and many nations of the world, మరి ప్రపంచంలో అమెరికా దేశమునకు ఇతర దేశాలకు యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు, the various nations and the economies that are being affected by the trade war, మరి ఈ ట్రేడ్ వార్ ద్వారా అనేక దేశముల ఆర్థిక వ్యవస్థ మరి కించపడుతూ ఉంటున్నది. when you think about our nation India, మన భారతదేశం గురించి all ఆలోచించినప్పుడు, the problems that we are facing as a nation, మనము దేశముగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, most recently or most importantly right now, even the aspect that we are on the brink of war with Pakistan, మనం పాకిస్తాన్తో యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, when you think about all of these things, ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ when ఉండగా, you think about the religious persecution that is taking place, జరుగుతున్నటువంటి మత సంబంధమైన హింసల్ని ఆలోచిస్తే, it can be very easy to get depressed or live in fear. మనము భయముతోనూ, నిరాశ, నిస్పృహతోనూ ఉండడానికి ఆస్కారము ఉన్నది. But remember, that is not God's plan for our life. కానీ మన జీవితాల్లో అది దేవుని ప్రణాళిక కాదండి. Hallelujah. Hallelujah. I said hallelujah. Hallelujah. It is not God's plan that you live a life of depression, anxiety and fear. మరి నిరాశ, నిస్పృహతో, ఆందోళనతో, భయముతో ఉండడము దేవుని చిత్తము కాదు. The Bible says that God has not given us a spirit of fear, but that of power, love and of a sound mind. దేవుడు మనకు పెరికితనం ఇవ్వలేదు, కానీ శక్తియు, బలమును, మంచి మనసు ఇచ్చి ఉన్నాడు. Hallelujah. Hallelujah. So today I want to talk to you about living under God's covering. దేవుని యొక్క కాపుదల క్రింద జీవించుటను గురించి ఈ దినం నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తారు,
చేయించుకున్నారు, కొంతమంది ఏమో ఉన్న ఉద్యోగమే పోకూడదు అని లేకపోతే కాపుదల కోసం ప్రార్థన చేయించుకున్నారు, కొంతమంది మీ కుటుంబం యొక్క కాపుదల కోసం ప్రార్థన చేయించుకున్నారు. సో ఏ విషయంలో అయినా ఇప్పుడు సరిగ్గా ఈ రోజు మనం యుద్ధంలో ఉండకపోవచ్చు, ఈ రోజు పాకిస్తాన్తో వార్ మొదలవ్వకపోవచ్చు, కానీ కేవలము దేవుని యొక్క కాపుదల అనేది ఏదో మనము యుద్ధంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ మన ప్రతి రోజు కూడా మన ఆర్థిక విషయాల్లో దేవుని యొక్క కాపుదల మన జీవితంలో మనకి అవసరము. మన హెల్త్లో, మన ఆరోగ్య విషయంలో దేవుని యొక్క కాపుదల మనకి అవసరము. మన పిల్లల విషయాల్లో మనం మంచి స్కూల్స్కి పంపించవచ్చు, ట్యూషన్కి పంపించవచ్చు, కోచింగ్కి పంపించవచ్చు. ఈ అన్ని చేసిన తర్వాత కూడా, నువ్వు చేయాల్సింది అన్ని చేసిన తర్వాత కూడా దేవుని యొక్క హస్తము లేకపోతే దేవుని యొక్క కాపుదల వాళ్ళ జీవితము మీద లేకపోతే సాతాను ఎన్నో కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో గమనించండి, లెట్స్ గో ఓపెన్ అవర్ బైబిల్స్ టు Psalm 91 this morning. 91వ కీర్తన, Psalm 91, let's read verse 1 and 2. మొదటి 2 వచనాలు చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, I'll read it in English. The second verse, రెండో వచనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఇక్కడ. Okay, this I declare about the Lord. He alone is my refuge, my place of safety. He is my God and I trust him. తెలుగులో ఇంగ్లీష్లో ఇక్కడ రెండో సెంటెన్స్లో చూస్తే రెండో వచనంలో he alone అంటే ఆయన మాత్రమే. హల్లెలూయా. అందరూ దేవుడు మాత్రమే అనండి. దేవుడు మాత్రమే. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు మాత్రమే ఆయన కాపుదల అంటున్నాడు. దేవుడు మాత్రమే, ఇంకా దేని మీద కూడా ఆయన విశ్వాసం పెట్టుకోవట్లేదు, దేని మీద కూడా ఆయన డిపెండ్ అవ్వట్లేదు. దేవుడు మాత్రమే నా కాపుదల అంటున్నాడు. ఆయన నోటితో అది పలుకుతున్నాడు. దాని తర్వాత ఏమంటాడు? హీ ఈజ్ మై గాడ్ అండ్ ఐ ట్రస్ట్ హిమ్. ఆయన నా దేవుడు. అందరూ కూడా దేవుడు నా దేవుడు అనండి. నా దేవుడు. అందరూ దేవుడు నా దేవుడు. నా దేవుడు. గమనించండి, Psalms 23లో ఏమంటాడు? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటాడు. యెహోవా నా కాపరి. ఎవరి కాపరి? నా కాపరి. ఎవరి కాపరి? నా కాపరి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నా దేవుడు అంటున్నాడు. హీస్ మేకింగ్ ఇట్ పర్సనల్. నా దేవుడు, ఐ ట్రస్ట్ హిమ్. ఆయనలో నేను విశ్వసిస్తున్నాను, ఆయనలో నేను నమ్మకం పెట్టుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి 4వ వచనంకి వెళ్దాము. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. హల్లెలూయా. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడంట, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము అంట. హల్లెలూయా. సో గమనించండి, మనం చాలాసార్లు మనము ఫొటోస్లో చూస్తాము, లేకపోతే వీడియోస్లో చూస్తాము. ఒక పిట్ట దాని పిల్లల్ని ఎలా కాపాడుతుందో, రెక్కలు చాపి, అది వర్షం అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, తుఫాన్ అవ్వచ్చు, స్నో స్టామ్ అవ్వచ్చు, దేని నుంచైనా ఆ కాపుదలలో పెట్టుకుంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుకుంటాడంట. హల్లెలూయా. దాన్ని గుర్తుపెట్టుకోండి, ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుకుంటాడంటే ఆయన రెక్కల కింద ఉండే బాధ్యత మాత్రం మనది. అర్థమవుతుందా? ఆయన రెక్కల క్రింద ఉండే బాధ్యత మనది. మనము మన సొంత శక్తి మీద ఎప్పుడైతే విశ్వసించడం మొదలు పెడతామో, లేకపోతే గమనించండి, ఇందాక ఉద్యోగం గురించి అన్నారు, లేకపోతే నీ డిగ్రీ బట్టి నీకు ఉద్యోగం ఉంటుంది, నీ పర్ఫార్మెన్స్ బట్టి నువ్వు లాస్ట్ ప్రాజెక్ట్లో చాలా మంచిగా చేసావు కాబట్టి నన్ను మాత్రం ఉద్యోగం నుంచి తీయరు. ఎప్పుడైతే నీ డిపెండెన్స్, నీ విశ్వాసము నువ్వు చేసే క్రియలు లేకపోతే శారీరకంగా ఏదైతే చేయగలుగుతావు దాని మీద పెట్టుకోవడం మొదలు పెడతావు, ఇప్పుడు ఏమవుతుంది? ఆయన కాపుదల నుంచి నువ్వు బయటకు వస్తున్నావు అన్నమాట. అర్థమవుతుందా అండి? ఆయన కాపుదల నుంచి నువ్వు బయటికి వస్తున్నావు. చూడండి 14వ వచనం కూడా చదువుదాం ఒకసారి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, ఆయనని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. హల్లెలూయా. చూడండి ఇంగ్లీష్ లో చదువుతాను. I will protect those who trust my name. Verse 15. When they call on me, I will answer. I will be with them in trouble. I will rescue them and I will honor them. I will reward them with long life and give them my salvation. Read verse 16. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. అందరూ లాంగ్ లైఫ్ అనండి. దీర్ఘాయు చేత. అందరూ లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్. చూడండి, లాంగ్ లైఫ్ అనేది దేవుడు మనకిచ్చేటటువంటి బహుమానం, అది దేవుడు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో దేవుని యొక్క కాపుదల ఉన్నప్పుడు
మీ ఫ్యామిలీ హిస్టరీలో, మీ బ్లడ్ లైన్లో, నీ డిఎన్ఏ ప్రకారము, నీ బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారము మీ తాత ముత్తాతల నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఆర్థరైటిస్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, షుగర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా అది నీ బ్లడ్ లైన్ ప్రకారము, నీ రక్తము, నీ డిఎన్ఏ ప్రకారము ఏది ఉన్నా కూడా దేవుడి యొక్క మాట ఏమనుంది ఇక్కడ? దేవుడు ఏమిస్తాడంటే మనకి దీర్ఘాయుష్. హల్లెలూయా. లాంగ్ లైఫ్ ఎవరి నుంచి వస్తుంది? మన డిఎన్ఏ నుంచి కాదు. ఎవరి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. సో నీ డిఎన్ఏలో అది లేకపోయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? లాంగ్ లైఫ్ అనేది ఎవరి నుంచి వస్తుంది? దీర్ఘాయుష్ ఎవరి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఇదే అధ్యాయములో ఇక్కడ లెట్ మీ సీ, is faithful. Okay, Psalm 91 verse 4. Go to verse 4. I'll read it in English. Ikkada chudandi, last part of that verse, it says, his faithful promises are your armor and protection. ఆయన యొక్క వాగ్దానములు నీకు సత్యమును కేడమును డాలునై ఉన్నవి. ఏమై ఉన్నవి? సత్యము ఇంకా కేడము డాలునై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఏవై ఉన్నవి? ఆయన వాగ్దానాలంట. ఎప్పుడైతే నువ్వు ఆయన వాగ్దానాలు తెలుసుకుంటావో, ఇప్పుడు చూడండి, దీర్ఘాయుష్య గురించి అది ఒక వాగ్దానం అని నువ్వు తెలుసుకున్నావు. ఎప్పుడైతే అది తెలుసుకుంటావో ఆ వాగ్దానము నీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. ఆ వాగ్దానమే నీకు కాపుదల అయిపోతుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్ నుంచి ఏదైనా విన్నా కూడా, ఎటువంటి వార్త విన్నా కూడా, నీకు ఆ డాక్టర్ వార్త రాకముందర దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉందనుకో, ఇప్పుడు ఏం తెలుస్తుంది? డాక్టర్ ఏమన్నా పర్వాలేదు, దేవుడు మాత్రము నాకు దీర్ఘాయుష్షు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నుంచి పొందుకోవాల్సింది నువ్వు తెలుసుకొని దానిలో స్థాపించబడాలి. అప్పుడు ఆయన కాపుదల కింద నువ్వు జీవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. చూడండి, సో ఇన్ వర్స్ 15, 15వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? 3 విషయాలు చెప్తున్నాడు అనమాట. గాడ్ సేస్ దట్ హీ విల్, నంబర్ 1, బీ విత్ us ఇన్ ట్రబుల్, నంబర్ 2, రెస్క్యూ us, అండ్ నంబర్ 3, ఆనర్ us. శ్రమలో మనకు తోడై ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు, గణపరుస్తాడు. హల్లెలూయా. ఆమేన్. నంబర్ 1 ఏం చేస్తాడంట? శ్రమల్లో మనతో తోడై ఉంటాడంట. నంబర్ 2 ఏం చేస్తాడు? శ్రమ నుంచి విడిపిస్తాడంట. మూడోది ఏం చేస్తాడు? మనల్ని విడిపించిన తర్వాత మనల్ని గణపరుస్తాడంట. హల్లెలూయా. షడ్రక్ మీషక్ అబెద్నెగో గురించి ఒకసారి ఆలోచించినట్లయితే ఏం చేశాడు? దేవుడు వాళ్ళు అగ్నిలోకి వేయబడ్డప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళతో ఉండడం మాత్రమే కాదు, కానీ దాని నుంచి వాళ్ళని విడుదల ఇచ్చాడు వాళ్ళకి. దాని తర్వాత ఏం చేశాడు? వాళ్ళని గణపరిచాడు ఆ దేశంలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గో విత్ మీ టు డ్యూటరానమీ చాప్టర్ 32. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. గమనించండి, ఇక్కడ ఇజ్రాయెల్ దేశము నీ దేవుడు ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న విషయాలు మనం చదవబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశము అనేక సార్లు దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించిన తర్వాత కూడా, కటాక్షము అనుభవించిన తర్వాత కూడా వాళ్ళు ఇతర దేవతలను, దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. అనేక సార్లు దేవుని యొక్క మేలు మర్చిపోవడం మనం చూస్తాం. అది మనం చూసినప్పుడు పౌలు ఏమంటాడంటే నూతన నిబంధనలో, ఈ అన్నీ కూడా మన కొరకు రాయబడి ఉన్నాయి అంటాడు. ఎందుకు రాయబడి ఉన్నాయి? వాళ్ళ తప్పుల నుంచి మనము నేర్చుకోవాలని. సో ఈ రోజు కూడా నేను కొన్ని ఉదాహరణలు చూస్తాము. మనము ఇజ్రాయెల్ దేశం యొక్క జీవితం నుంచి అది చూసినప్పుడు మనము ఈ విధముగా జీవించకూడదు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో చూడండి, 15వ వచనం నుంచి చదవండి. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. చూడండి ఏమంటున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు
వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్న తర్వాత ఈ విధంగా ప్రవర్తించడం మొదలు పెట్టారంట. దేవుని యొక్క మంచితనము చూశారు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి శ్రమలు లేవు, ఎటువంటి సమస్యలు లేవు. ఎటువంటి శ్రమలు సమస్యలు లేకపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేయడం మొదలు పెట్టారు? ఇతర దేవతల్ని పూజించడం మొదలు పెట్టారంట, ఇతర దేవుళ్ళని పూజించడం మొదలు పెట్టారంట, బలులు అర్పించడము మొదలు పెట్టారంట. ఇటువంటి సమయంలో ఏం చేశారు? ఎవరిని మర్చిపోయారు? నిజమైన దేవుడిని మర్చిపోయారు. ఏ దేవుడైతే వాళ్ళని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాడో ఆ దేవుడిని మర్చిపోయారు అన్నమాట. చూడండి, అదే అధ్యాయంలో 28వ వచనం నుంచి చూసినట్లయితే, నేను ఇంగ్లీష్ లో చదువుతాను. బట్ ఇజ్రాయెల్ ఇస్ అ సెన్స్లెస్ నేషన్, ద పీపుల్ ఆర్ ఫూలిష్ వితౌట్ అండర్స్టాండింగ్. ఓ దట్ దే వర్ వైజ్ అండ్ కుడ్ అండర్స్టాండ్ దిస్. ఓ దట్ దే మైట్ నో దేర్ ఫేట్. హౌ కుడ్ వన్ పర్సన్ చేజ్ 1,000 ఆఫ్ దెమ్. 30వ వచనం చదవండి. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. 31. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు? వీళ్ళ జీవితంలో ఎటువంటి విజయాలు చూసారో ఒకసారి గమనించండి. ఒక్కడు ఎంతమందికి వ్యతిరేకంగా వెళ్ళాడంట? 1000 మందికంట. ఇద్దరు కలిసినప్పుడు ఎంతమందినంట? 10,000. 2,000 కాదు కానీ 10,000 అంట. సో ఇక్కడ అంటున్నాడు, ఇటువంటి గొప్ప కార్యాలు చేసింది వాళ్ళ సొంత శక్తి వలన అనుకోవడం మొదలు పెట్టారు. ఇటువంటి అద్భుతమైన కార్యములు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించారంటే వాళ్ళ ప్రాక్టీస్ బట్టి, వాళ్ళ స్కిల్ సెట్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి అనుకోవడం మొదలు పెట్టారు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, ఒకరి దగ్గర ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత, ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత, ఒక ఇల్లు వచ్చిన తర్వాత, కారు వచ్చిన తర్వాత జాగ్రత్త పడకపోతే మనము కూడా ఇవన్నీ కూడా మన సొంత శక్తి వలన అనుకుంటాం. ఉద్యోగం వచ్చిందంటే అది మన ఎడ్యుకేషన్ బట్టి, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో డాక్టర్ అవ్వడానికి, అందుకనే నాకు ఇటువంటి మంచి ఉద్యోగం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో లాయర్ అవ్వడానికి, అందుకనే ఇప్పుడు నేను లాయర్ అయ్యాను. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో ఈ బిజినెస్ స్థాపించబడ్డానికి, అందుకనే నేను ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను. సో గమనించండి ఏం జరుగుతుంది. క్రైస్తవులు అంటే క్రైస్తవులు, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం అంటే ఏంటి? దేవునికి చెందిన వ్యక్తులు. కానీ వాళ్ళ ఆలోచన ఎలా మారిపోయిందో చూడండి. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏ దేవుడైతే వాళ్ళని రక్షించాడో, ఏ దేవుడు అయితే వాళ్ళకి కటాక్షం ఇచ్చాడో, ఏ దేవుడైతే వాళ్ళ కాపుదల చూపించాడో, ఏ దేవుడైతే వాళ్ళకి ఇటువంటి విజయాలు ఇచ్చాడో, ఎటువంటి విజయం చూడండి. ఒక్క మనిషి ఎంతమందికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు? 1000 మంది. గట్టి చెప్పండి, 1000 మందికి. అదే ఒక అద్భుత కార్యం అనుకుంటే, ఇప్పుడు ఇద్దరిని కలిపితే ఎంతమంది అవ్వాలి? 2,000 అవ్వాలి. కానీ 2,000 అయ్యే బదులు ఎంతమంది అయ్యారంట? 10,000 అయ్యారంట. ఇంకా గొప్ప అద్భుత కార్యం, 10,000 అయ్యారంట. ఇటువంటి అద్భుత కార్యములు వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఎందుకో మొత్తానికి వాళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితి అయిందంటే, ఈ కార్యాలన్నీ కూడా వాళ్ళ సొంత శక్తి ద్వారా అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి మనం కూడా జాగ్రత్త పడకపోతే మన కనెక్షన్స్ ద్వారా, మన ఎడ్యుకేషన్ ద్వారా, మన హార్డ్ వర్క్ ద్వారా, మన టాలెంట్ ద్వారా, మన స్కిల్ ద్వారా మనం ఈ అనుభవిస్తున్నాము అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటాడు? 31కి వెళ్ళాము ఒకసారి. Go to 31. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. గమనించండి, వాళ్ళ ఆశ్రయదుర్గము. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో ఇలాగంటారు, బట్ ద రాక్ ఆఫ్ అవర్ ఎనిమీస్ ఈజ్ నాట్ లైక్ అవర్ రాక్. గమనించండి, ఫస్ట్ రాక్ లో స్మాల్ కార్, సెకండ్ రాక్ లో క్యాపిటల్ ఆర్. అంటే ఏంటి? ఇంకొక విధంగా చదవాలంటే వాళ్ళు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇలా చదవచ్చు, బట్ ద గాడ్ ఆఫ్ అవర్ ఎనిమీస్ ఈజ్ నాట్ లైక్ అవర్ గాడ్. వారి దేవుడు అనగా శత్రువుల దేవుడు మన దేవుని వంటి వాడు కాదు. And then he says, as even they recognize, వాళ్ళు గుర్తుపడుతున్నారంట. వాళ్ళు గుర్తుపడుతున్నారు కానీ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళే గుర్తుపట్టలేకపోతున్నారు. చూడండి, ఇందాక షడ్రక్ మీషక్ అబేద్నెగో గురించి అన్నాను. షడ్రక్ మీషక్ అబేద్నెగో అగ్నిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూడలేదు అగ్నిలో, కానీ ఎవరు చూశారు? రాజు చూశాడు. ఎవరు చూశారు? రాజు మాత్రం గుర్తించగలిగాడు. అలాగే ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంని బయటికి తీసుకొస్తాడో దేవుడు ఈజిప్ట్ నుంచి, వాళ్ళు అరణ్యంలో ఇంకా ఉన్నప్పుడు, వాళ్ళు వాగ్దానపు దేశంలోకి వెళ్ళక ముందర ఎవరు భయపడడం మొదలు పెట్టారు? ఇజ్రాయెల్ శత్రువులు ఇజ్రాయెల్ గురించి భయపడడం మొదలు పెట్టారు. ఎందుకు? వాళ్ళ దేవుణ్ణి గుర్తించారు కాబట్టి.
దేవుణ్ణి గుర్తించారు. ఎందుకు? ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఎటువంటి అద్భుత కార్యములు చేశారో వీళ్ళు వినడం మొదలుపెట్టారు. ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని స్ప్లిట్ చేశాడో, ఓపెన్ చేశాడో వాళ్ళ కొరకు వాళ్ళు విన్నారు. ఇటువంటి అద్భుత కార్యములు వినడం మొదలు పెట్టేటప్పటికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళు భయపడడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళు గుర్తించిన, శత్రువులు గుర్తించిన దేవుని యొక్క బిడ్డలు గుర్తించలేకపోయారు అన్నమాట. అటువంటి జీవితము మనము జీవించకూడదు. అటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే అటువంటి డైరెక్షన్లో, అటువంటి ఆలోచనలో మనం వెళ్ళడం మొదలు పెడతామో గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కాపుదల నుంచి మనం బయటకు వస్తున్నట్టు. దేవుని యొక్క హస్తము నుంచి క్రింద నుంచి బయటకు వస్తున్నట్టు. అందరికి అర్థమవుతుంది కదా? చూడండి 37వ వచనం చదువుదాం. అదే అధ్యాయము 37వ వచనంలో, దెన్ హీ విల్ ఆస్క్, వేర్ ఆర్ దేర్ గాడ్స్? ఆర్ ద రాక్స్ దే ఫ్లెడ్ టు ఫర్ రెఫ్యూజ్? వేర్ నౌ ఆర్ దోస్ గాడ్స్ హూ ate of the fat of their sacrifices and drank of the wine of their offerings? Let those gods arise and help you. Let them provide you with shelter. 38 చదవండి. నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానార్పణమును ద్రాక్షరసమును త్రాగిన వారు దేవతలేమైరి. వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పెను. ఓకే, సో బేసిక్లీ వాట్ గాడ్ ఇస్ సేయింగ్ ఇస్, గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు. ఎవరినైతే మీరు పూజించారో ఇప్పుడు వాళ్ళనే సహాయం కోసం అడగండి అంటున్నాడు. ఎవరైతే మీ కాపుదల కోసం పరిగెత్తారో వాళ్ళనే అడగండి అంటున్నాడు ఇప్పుడు దేవుడు. గమనించండి, ఇది పాత నిబంధనలో జరుగుతున్న విషయం అని తెలుసు. ఇందాక నేను చెప్పాను, మనం పాత నిబంధనలో జీవించట్లేదు కానీ క్రొత్త నిబంధనలో జీవిస్తున్నాం. క్రొత్త నిబంధనలో జీవిస్తున్నా. నేను ఏమన్నాను ఇందాక బల్ల తీసుకునేటప్పుడు, పాత నిబంధనలోంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి అన్నాను. హల్లెలూయా. సో ఇదొక విషయం మనం నేర్చుకోవాలి. గమనించండి, దేవుడు మనల్ని ఇప్పుడు నూతన నిబంధనల్లో మనల్ని స్థాపించిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి ప్రవర్తన దేవునికి నచ్చినటువంటి ప్రవర్తన కాదు. దేవునికి బాధ తీసుకొచ్చేటటువంటి ప్రవర్తన అనేది మనము గుర్తించాలి. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన మన జీవితంలో ఉంటుందో, ఇటువంటి ప్రవర్తన మన జీవితంలో ఉంటుందో, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మనము జీవించట్లేదు అనేది మనము గుర్తించాలి. హల్లెలూయా. చూడండి, మనము ఇతర దేవతల దగ్గరికి వెళ్ళకపోవచ్చు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ మనకి ఈరోజు వేరే దేవుళ్ళు దేవతలు ఉంటారు. వీ హ్యావ్ ఐడల్స్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్ ఐడల్స్. మరి మన జీవితంలో కలిగి ఉన్న ఆ యొక్క విగ్రహములు వారి విగ్రహముల కంటే భిన్నముగా ఉంటూ ఉన్నాయి. See, for example, money has become an idol or a god for many people. చూడు, చాలా మందికి డబ్బే ఒక విగ్రహముగా వారి దేవుడిగా అయి ఉంటున్నారు. I'm talking about Christians. క్రైస్తవుల గురించి నేను I'm మాట్లాడుతున్నాను. talking about people who come to church. మరి సంఘములకు వచ్చి వారి గురించి You can మాట్లాడుతున్నాను. come to church and still carry an idol or have a god in your life that is not the God of the Bible. చూడండి, సంఘమునకు వస్తూ కూడా బైబిల్కు దేవుడు కానటువంటి ఆ దేవుడిని ఒక విగ్రహాన్ని మీరు కలిగి ఉండవచ్చు. For some people, comfort has become an idol or a god. కొంతమందికి వారి జీవితంలో వారి సుఖవంతమైనదే, సౌఖ్యమే వారికి దేవుడై For ఉంటున్నారు. others, education has become an idol. కొంతమందికి వారి విద్యే వారికి విగ్రహముగా ఉంటూ ఉన్నది. Science and knowledge has become an idol. మరి శాస్త్రీయ జ్ఞానము, ఆ యొక్క ఆధునిక జ్ఞానమే వారికి దేవుడిగా The ఉంటున్నారు. fear of man or the opinions of man have become an idol for some. ప్రజల యొక్క భయము, ప్రజల యొక్క అభిప్రాయాలే వారికి దేవుడిగా ఉంటున్నాయి. Now remember, I'm not saying that you should not have any education, that you should not have any money, but you must never let those things take the place of God in your life. మీ దగ్గర డబ్బు ఉండొద్దని కాదు, విద్య ఉండొద్దని కాదు, కానీ అవి మీ జీవితంలో దేవుని స్థానమును తీసుకోవద్దు. See, David said this in Psalm 20 and verse 7. కీర్తనలు 21 కీర్తన 7వ వచనంలో దావీదు అంటున్నాడు, He says, some trust and boast in chariots, some in horses, but we will trust in and boast in the name of the Lord our God. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So remember, here he is saying, we will trust, we will boast in the name of the Lord. మనము దేవుని నామమును బట్టి అతిశయపడుదుము. But remember, today there are even Christians who will boast in everything other than God. దేవుని తప్ప అన్ని విషయాల్లో వారు అతిశయపడుతూ ఉంటారు. They will boast in their education, వారి విద్యను బట్టి అతిశయపడతారు, boast in their qualification, వారికున్న విద్య అర్హతలను బట్టి అతిశయపడతారు, boast in their wealth, వారికున్న ధనమును బట్టి అతిశయపడతారు, boast in their connections, వారికున్న సంబంధాల్లో అతిశయపడతారు, boast in who they took a picture with,
ఎవరితో వారు ఫోటోలు దిగారో వారిని బట్టి అతిశయపడతారు. boast in the kind of business that they have, వారు కలిగి ఉన్న వ్యాపారంను బట్టి వారు అతిశయపడతారు. and forget the one thing that they must boast in is boast in the name of their God. వారి దేవుని నామమును బట్టి అతిశయించుటనే వారు మర్చిపోతారు. Are you understanding this? అర్థమవుతుందండి, Are you understanding this? See, అర్థమవుతుందండి. because when you get to the place of boasting in something else, వేరొక అంశంలో మీరు అతిశయపడుతున్నప్పుడు you are moving away from God's protection upon your life. మీ జీవితంలో ఉన్న దేవుని కాపుదల నుండి మీరు దూరం అవుతూ ఉన్నారు. See, there are so many, గమనించండి, ఎంతో మంది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. క్వాలిఫికేషన్ ద్వారా, సర్టిఫికెట్ ద్వారా మంచి ఉద్యోగం గ్యారంటీడ్ కాదు. అర్థమవుతుందా? మంచి కనెక్షన్స్ ఉన్నోళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఎన్ని కనెక్షన్స్ ఉన్నా వాళ్ళ జీవితంలో మాత్రం ఏమీ చూపించలేకపోతున్నారు. ఏది కూడా వాళ్ళ జీవితంలో ఏది సాధించలేకపోతున్నారు. అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, కానీ వాళ్ళ జీవితం చూసేటప్పటికి ఏమీ సాధించలేదు. ఇంకా కనెక్షన్స్ ద్వారా కాదు మన జీవితంలో ఏదో సాధించేది. మన జీవితంలో ఏదన్నా జరగాలంటే దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షం మన మీద ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇది ఏమంటున్నాడు, ఇందాక మనము చూసాము కీర్తనలు 91వ అధ్యాయంలో ఇక్కడ 4వ వచనంలో ఏమన్నాడు, ఆయన వాగ్దానాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే మన కాపుదల అవుతుందంట. ఆయన వాగ్దానాలే మన కాపుదల. మొదటి సర్వీస్లో కూడా నేను ఒక ఇద్దరిని చూశాను సర్వీస్లో. వాళ్ళ సాక్ష్యం నాకు తెలుసు. వాళ్ళ ఆఫీస్ అంతట్లో ప్రత్యేకంగా ఒక వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి వాళ్ళ ఆఫీస్లో చాలా పెద్ద ఎంఎన్సీకి పనిచేస్తాడు. వాళ్ళ ఎంఎన్సీలో పనిచేస్తున్న సమయంలో ఏ పొజిషన్లో అయితే ఇప్పుడు పనిచేస్తున్నాడో దాంట్లో ఆ పొజిషన్ ఉండాలంటే 100% నువ్వు ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అది కూడా మంచి స్కోరు, మంచి కాలేజ్ నుంచి నీకు ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉండాలి. 24-25 మంది ఉంటారు ఆయన టీంలో. అందరికీ ఎంబీఏ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్స్ పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి. అందరిలో ఒక్కడికే క్వాలిఫికేషన్ లేదు ఎంబీఏది. అది ఎవరికో తెలుసా? మన సంఘంలో ఉన్నవాడికి. కానీ ఆ పొజిషన్ మాత్రం ఆయనకు ఉంది. ఆమేన్. పొజిషన్ మాత్రం ఆయనకు ఉంది. పొజిషన్ మాత్రం ఆయనకు ఉండడం మాత్రమే కాదు, ఏదన్నా రెస్పాన్సిబిలిటీ, ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎంబీఏ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వరు. ఫస్ట్ ఈ ఎంబీఏ క్వాలిఫికేషన్ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆమేన్. ఇతర దేశాలకి పంపించాల్సి వచ్చినప్పుడు ఆ కంపెనీ తరఫున ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వేరే దేశాల్లో ప్రెజెంట్ చేయడానికి కూడా ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్నోడిని పంపించట్లేదు. ఎంబీఏ క్వాలిఫికేషన్ లేనోడిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన ఎన్నుకొని మరీ పంపిస్తున్నారు. ఎందుకు? క్వాలిఫికేషన్ ద్వారా వచ్చింది కాదు, దేవుని యొక్క హస్తము ద్వారా ఆయన కాపుదల ఉంది కాబట్టి. హల్లెలూయా. 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 అందుకనే వేరే వాళ్ళకి ఉద్యోగాలు తీసేస్తున్నా కూడా ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్నోడిని తీయొచ్చు, కానీ ఈ వ్యక్తిని మాత్రం ఉద్యోగం నుంచి బయటకు తీయరు. హల్లెలూయా. ఎందుకు? ఆ వాగ్దానము ఆయన కటాక్షం, ఆయన వాగ్దానమే ఆయనకి కాపుదల. హల్లెలూయా. ఆమేన్. మరి మీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా మనం అది గుర్తించాలి. దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కాపుదల మన జీవితంలో ఉండడము చాలా ముఖ్యము. ఎందుకు? తిమోతితో పౌలు ఏమని చెప్తున్నాడు? ఈ మనం ఉండే దినాలు ఎటువంటి దినాలు? ఇంగ్లీష్లో డేంజరస్ టైమ్స్ అంటాడు. అపాయకరమైన దినములు. అపాయకరమైనటువంటి దినములు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు ప్రొఫెషనల్ డ్రైవర్ అయి ఉండొచ్చు, నువ్వు అన్నిటికైనా ఖరీదైన కారు, వరల్డ్స్ సేఫెస్ట్ కారు కొనుక్కోవచ్చు, ప్రతి ఇంచుకి ఒక ఎయిర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. అన్నంత మాత్రాన నీకు కాపుదల ఉంటుందని కాదు. సేఫెస్ట్ కార్స్లో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు డ్రైవింగ్ మంచిగా రావచ్చు, నీకు వచ్చినంత మాత్రాన రోడ్డు మీద నడిపించేవాడు అందరికీ మంచి డ్రైవింగ్ వచ్చని కాదు. అర్థమవుతుందా? దేవుని యొక్క కాపుదల మన జీవితంలో మనకి అవసరం ఉన్నది. నీ పిల్లల గురించి కూడా గుర్తుపెట్టుకో. నీ కాన్ఫిడెన్స్, నీ పిల్లలు మంచిగా తయారవుతారు, ఫ్యూచర్లో మంచి చదువులు చదువుకుంటారు, లేకపోతే వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా జీవిస్తారు, ఆశీర్వదించబడతారు అనేది నీ కాన్ఫిడెన్స్ నీ స్కిల్లో ఉండడం కాదు.
నీ కాన్ఫిడెన్స్ వాళ్ళని ఏ స్కూల్లో పంపించావో దాన్ని బట్టి కాదు కాన్ఫిడెన్స్. లేకపోతే ఏ స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చినాయి పాస్టర్ గారు, అందుకనే వాళ్ళు సక్సెస్ఫుల్. వాళ్ళని నువ్వు బెస్ట్ స్కూల్కి పంపించవచ్చు, బెస్ట్ టీచర్స్ని పెట్టవచ్చు, బెస్ట్ ర్యాంక్స్ రావచ్చు, బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, బెస్ట్ ఆఫీసెస్లో కంపెనీస్లో ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ జరిగిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ కంప్లీట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. నాకు ఎంతోమంది తెలుసు ర్యాంకులు, చిన్నప్పటి నుంచి మంచి ర్యాంకులు సంపాదించిన వాళ్ళు ఈరోజు జీవితాలు మాత్రము భయంకరమైన స్థితిలో ఉన్నవాళ్ళు. చదువు వలన మన జీవితాలు మార్చబడవు, దేవుని యొక్క హస్తము వలన, దేవుని యొక్క ఆశీర్వాదం వలన, దేవుని యొక్క కాపుదల వలన. హల్లెలూయా. ఏదైతే డబ్బు చెయ్యలేదో అది దేవుడు చేయగలుగుతాడు. ఏదైతే డబ్బు చేయలేదో అది దేవుడు చేయగలుగుతాడు. ఈరోజు మన సంఘంలో ఒక యవనస్తుడు ఉంటాడు, నాతో పాటు పనిచేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి మంచి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి టైం వచ్చింది. పెళ్లి టైం ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక రోజు వచ్చి అంటే వాలంటీర్గా చేసేవాడు చర్చ్లో. వాలంటీర్గా చేస్తున్న సమయంలో చాలా కష్టపడేవాడు, అన్ని పనులకి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, చాలా సమయం గడిపేవాడు. ఒక రోజు వచ్చాడు, అన్న నేను ఇంత టైం తీసుకుంటున్నాను, ఇంత పని చేస్తున్నాను, నాకు ఇంకా మనసంతా నాకు పరిచర్య మీద ఉంది, మినిస్ట్రీ మీద ఉంది, నేను కూడా పరిచర్యలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్న అన్నాడు. సో మాట్లాడాను, ప్రార్థన చేశాను, లాస్ట్కి ఆ డెసిషన్ తీసుకున్నాడు. డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ అర్థం అవ్వలేదు. నేను చెప్పాను, నువ్వు పరిచర్యలోకి జాయిన్ అవుతుంటే మాత్రం నీకు ఇప్పుడు వచ్చే శాలరీలో సగం కూడా నేను ఇవ్వలేను అని చెప్పాను. సగం కూడా ఇవ్వలేదంటే పర్వాలేదు అన్న అన్నాడు. సరే పర్వాలేదు అంటున్నావు కాబట్టి సరే నీకు ఉద్యోగం ఇస్తున్నాను. ఆ రోజు నుంచి పనిచేయడం మొదలుపెట్టాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మంచి ఉద్యోగం ఉండింది, దాని ముందర కష్టపడి చదువుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకున్న దాంట్లో అంత పెట్టారు, కాలేజీకి పంపించారు, అన్నీ చేసుకున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు సంపాదించినంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒత్తిడిలోనే జీవించేవాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక అప్పు తీర్చడానికే ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం ఆయన జీవితం, ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం కింద వచ్చాడు, దేవుని యొక్క కాపుదల కింద వచ్చాడు, ఆయన శాలరీ సగము కన్నా తక్కువ అయిన తర్వాత కూడా, పెళ్ళైన తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన అనుభవించేటటువంటి ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదం అంటే, ముందర బైక్ ఉండేది కాదు, ఇప్పుడు బైక్ వచ్చింది. ముందర భార్య లేదు, ఇప్పుడు భార్య ఉంది. ముందర కొడుకు లేడు, ఇప్పుడు కొడుకు పుట్టాడు. దాని తర్వాత అంత మాత్రమే కాదు, ఇప్పుడు సొంత ఇల్లు కూడా ఆయనకి ఇవ్వబడ్డది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, వేరే వాళ్ళు అనుకోవచ్చు, అంటే పాస్టర్ గారు గుర్తుపెట్టుకోండి, ఆయన ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఎవరికి కూడా వాళ్ళకి ఆయన సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్లో కానీ స్నేహితులు రిలేషన్షిప్స్లో ఎవరికి కూడా సొంత ఇల్లు లేదు. ఎవరికి కూడా సొంత ఇల్లు లేదు. ఎవరైతే ఇంకా ఆయనకన్నా డబుల్ సంపాదిస్తారో వాళ్ళు ఇంకా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. కానీ ఈయనకి మాత్రం ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నాడు. ఎందువలన వచ్చింది? ఆయన ఉద్యోగం వల్ల, ఆయన సంపాదన వల్ల, గవర్నమెంట్ వల్ల, ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానము మనం తీసుకోగలుగుతామో అది మనకి కాపుదల అవుతుంది అన్నమాట. అది కాపుదల అవుతుంది. ఎప్పుడైతే ఆయన చెప్పినటువంటి విధానంలో మనము జీవిస్తామో అప్పుడు ఆయన ఆశీర్వాదం మనము అనుభవిస్తాము. హల్లెలూయా. Go with me to Judges chapter 10. Let's look at one more example here. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాను చూడండి. And again the Israelites did evil in the sight of in the Lord's sight. They served the images of Baal and Ashtaroth and the gods of Aram, Sidon, Moab, Ammon and Philistia. They abandoned the Lord and no longer served him at all. మరి ఒక్కసారి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇశ్రాయేలు దేశము మళ్ళీ దేవుణ్ణి పూజించట్లేదు, దేవునికి సేవ చేయట్లేదు, కానీ వేరే ఇతర దేవతల్ని దేవుళ్ళని సేవ చేయడం మొదలు పెడుతున్నారు అనమాట. ఇదంతా అయిన తర్వాత చూడండి 7వ వచనంలో, సో ద లార్డ్ బర్న్డ్ విత్ యాంగర్ అగైన్స్ట్ ఇజ్రాయెల్ అండ్ హి టర్న్డ్ దెమ్ ఓవర్ టు ఫిలిస్టీన్స్ అండ్ అమ్మనైట్స్. సో ఇక్కడ దేవుడు ఏమంటాడు? సరే మీరు నా కటాక్షము కింద ఉండరు, నా హస్తము కింద ఉండరు, నా కాపుదల్లో ఉండరు, కాబట్టి సరే మీ శత్రువులకి మిమ్మల్ని అప్పగిస్తున్నానని అప్పగిస్తాడంట. అప్పగించిన తర్వాత అనేక సంవత్సరాలు ఇప్పుడు సాతాను యొక్క కార్యములు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ శత్రువుల కింద వాళ్ళు జీవిస్తున్నారు. చూద్దాం ఇక్కడ
18 years అనేది 8th verse. 8th verse, okay. Who began to oppress them that year. For 18 years they oppressed all the Israelites. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అంట. 18 సంవత్సరాలు ఇప్పుడు శత్రువు యొక్క హస్తము కింద జీవిస్తున్నారు, బానిసలుగా జీవిస్తున్నారు, దేవుడు లేకుండా జీవిస్తున్నారు. 18 సంవత్సరాలు అయిన తర్వాత 10వ వచనం చూడండి. Finally they cried out to the Lord God for help, saying, we have sinned against you because we have abandoned you as our God and we have served images of Baal. చూడండి, 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చిందంట. ఒక ప్రార్థన పొద్దున్న ఫస్ట్ సర్వీస్ వాళ్ళతో ప్రార్థన చేయించాను. ఆ ప్రార్థన ఏంటంటే, దేవా నేను ఎప్పుడైనా తప్పు మార్గంలో వెళ్తుంటే త్వరగా గుర్తించడానికి సహాయం చెయ్యయ్యా. ఎక్కడైనా తప్పు మార్గంలో వెళ్తుంటే, ఎక్కడైనా తప్పు అడుగు వేస్తుంటే త్వరగా గుర్తించడానికి సహాయం చెయ్యయ్యా. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? 18 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. 18 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత అప్పుడు ఆఖరికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. అప్పుడు దేవుణ్ణి కాపుదల కోసము అడగడం మొదలు పెట్టారంట. అప్పుడు చూడండి 11వ వచనం. The Lord replied, did I not rescue you from the Egyptians, from the Amorites, the Amalekites, the Philistines, the Syrians, the Amalekites and the Moabites? When they oppressed you, you cried out to me for help and I rescued you. మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. Read 13 and 14. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చాను. గమనించండి, ఏమంటున్నాడు? నేను ఇంక మిమ్మల్ని రక్షించను అంటున్నాడు. రక్షించను అంటున్నాడు. ఎందుకు? ఇంతకాలము నేను మీ కొరకు కాపుదల కోసము నేను కాపాడుతూ జీవించాను. ఇంతకాలము నా కటాక్షం మీ మీద ఉండింది. ఇంతకాలము నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. కానీ నేను ఎంత ఆశీర్వదించానో అంత మీరు నా మీద డిపెండ్ అవ్వకుండా, నాలో విశ్వసించకుండా ఇతర దేవతలకి దేవుళ్ళకి పూజించారు. సో ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కాపాడను అంటున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కాపాడను అంటే నూతన నిబంధనలో మనము ఉన్న వాళ్ళము మనం ఎలాగ ఆలోచించాలి దీని గురించి? ఏ విధంగా ఆలోచించాలంటే, దేవుడు మనల్ని విడువడు ఎడబాయుడు అని చెప్పాడు. సో కానీ ఆయన మనల్ని విడవకపోయినా ఎడబాయకపోయినా మనము ఆయన హస్తము క్రింద ఉండకపోతే, మనము ఆయన కాపుదల క్రింద ఉండకపోతే మనము ఆయన కాపుదల మనము అనుభవించము. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనము దేవునికి దూరం అవుతున్నప్పుడు, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దేవుడు లేకుండా జీవించారు. ఒక్కొక్కసారి మన జీవితంలో కొంతమంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఎంత కాలము దేవుడు లేకుండా జీవిస్తారంటే, ఎప్పుడైతే ఒక్కొక్కసారి దేవుడు గుర్తొచ్చినా మళ్ళీ వాళ్ళు పిలవాలని అనుకున్నా అటువంటి సమయము వాళ్ళ జీవితంలో రాకుండా పోతుంది. చూడండి, ఒక్కొక్కసారి మనం అంబులెన్స్, ఎవరికైనా హార్ట్ అటాక్ అవుతుంది అనుకోండి, ఆఖరి క్షణంలో కూడా సడన్గా అంబులెన్స్కి కాల్ చేయొచ్చు, అంబులెన్స్ ఇమీడియట్గా వస్తుంది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫోన్కి దూరంగా ఉండొచ్చు, ఇంకెక్కడున్న అంబులెన్స్కి కాల్ చేయలేకపోయారు అనుకోండి, ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తుంది, అక్కడే వాళ్ళు చనిపోతారు. సో మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి వీఆర్ నాట్ ఇన్ అ ప్లేస్ వేర్ వీ కెన్ కాల్ అపాన్ ద లార్డ్ ఇఫ్ వీఆర్ టూ ఫార్ అవే ఫ్రమ్ హిమ్. మనం దేవునికి బహు దూరముగా ఉంటే దేవునికి మొరపెట్టలేని స్థితిలో మనం ఉంటాం. ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ డస్ నాట్ వాంట్ టు రెస్క్యూ us. ఏదో దేవుడు మనల్ని తప్పించకూడదని కాదు, బట్ వి ఆర్ టూ ఫార్ టు రిసీవ్ దట్ రెస్క్యూ ఫ్రమ్ గాడ్. కానీ ఆ యొక్క రక్షణ కాపుదలను పొందుకొనుటకు మనం దేవునికి బహు దూరంగా ఉన్నాం. ఆర్ యు అండర్స్టాండింగ్ దట్? అర్థమవుతుందా? Go with me to Psalms chapter 4 please. 4వ కీర్తన, Psalms chapter 4 and verse 8. 8వ వచనము. It says, I will both lie down in peace and sleep, for you alone, O Lord, make me dwell in safety. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. Look at what he says in that second line. He says, for you alone, O Lord, make me dwell in safety. నీవు మాత్రమే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. The safety is not coming from the army.
సురక్షితము అనేది సైన్యం నుండి The రావట్లేదు. safety is not coming from the palace. ఆ యొక్క కాపుదల అంతఃపురం నుండి రావట్లేదు. Safety is not coming from the security people. అక్కడున్న కావలి వారి యొద్ద నుండి సురక్షితము He says, రావట్లేదు. for you alone are my place of safety. కాబట్టి నా యొక్క సురక్షితమైన స్థలము నీవు మాత్రమై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Say, I pray that every one of us will get to that place where we say, God, you alone are my source of safety and protection in my life. ప్రభువా, నా జీవితంలో నీవు మాత్రమే సురక్షితముగాను కాపుదలవై ఉన్నావని నేను నమ్ముచున్నాను. Hallelujah. Hallelujah. Let us quickly look at the life of Paul in 2 Corinthians chapter 11, please. అపొస్తలుడైన పౌలు జీవితంను చూచినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 11 and verse 26. 11వ అధ్యాయం 26వ వచనము. Yeah, please. అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్ని జనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదల్లోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. గమనించండి, ఎన్ని కష్టాల్లో పాల్ జీవించాడో, ఎన్ని ఆపదల్లో పాల్ జీవించాల్సి వచ్చిందో. కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా చూడండి, 2 Timothy chapter 3 verse 11 చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. అంతియొకయు ఈకొనియుల లుస్త్ర అను పట్టణములోను నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడనవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఎన్నిటిలోంచి? వాటన్నిటిలో నుండి. అందరూ అన్నిటిలోని అనండి. వాటి అన్నిటిలోంచి దేవుడు ఏం చేశాడంట? తప్పించాడంట. అన్నిటిలోంచి తప్పించాడంట. అంటే ఏదైనా వైరస్ వస్తే దేవుడు నిన్ను దాని నుంచి తప్పించగలుగుతాడు. హల్లెలూయా. ఏదైనా జాబ్స్ పోతున్నాయి, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ క్లోజ్ అవుతున్నాయంటే దేవుడు దాని నుంచి నిన్ను తప్పించగలడు. హల్లెలూయా. ఆమేన్. పిల్లలకి చెడ్డ అలవాట్లు ఎక్కువైపోతున్నాయి, చెడిపోతున్నారు అంటే నీ పిల్లల్ని దేవుడు దాని నుంచి తప్పించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, లోకంలో ఏది వేరే వాళ్ళు అనుభవిస్తున్నా దేవుడు మాత్రము నిన్ను తప్పించగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను తప్పించగలడు. దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. సో అపాయ దినముల్లో మనము జీవిస్తున్నా మన మనసులో మనము భయాన్ని ఎలవ్ చేయకూడదు. మన జీవితంలో అనుమతించొద్దు. భయముతో జీవించొద్దు, కానీ విశ్వాసముతో జీవించాలి. హల్లెలూయా. చూడండి, లెట్ మీ గివ్ యు కపుల్ ఆఫ్ వర్సెస్. ఐజాయా చాప్టర్ 31. యెషయా గ్రంథము 31వ అధ్యాయము. ఐజాయా 31 starting from read verse 5. 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచు నుండును. గమనించండి, మళ్ళీ హాని చేయక తప్పించుచున్నాడు. రీడ్ ద ఫస్ట్ పార్ట్ అగైన్. పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడునట్లు. గమనించండి, పక్షులు ఏ విధంగా ఎగిరి పిల్లల్ని కాపాడుతారో ఆ విధముగా అంటున్నాడు. ఆ విధముగా ఇందాక అన్నాను కదా. కానీ ఆ పక్షి యొక్క పిల్లలు ఆ కాపుదల నుంచి బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఏం జరుగుతుంది? హాని తప్పకుండా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ పిల్లలు ఎలాగైతే ఆ తల్లి యొక్క రెక్కల క్రింద ఉంటారో ఆ కాపుదల అనేది తప్పకుండా వాళ్ళు అనుభవించగలుగుతారు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 4వ అధ్యాయానికి బైబిల్స్ తెరుచుకుందాము. 4వ అధ్యాయము 5 ఇంకా 6 వచనాలు చదవండి ఒకసారి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద విత్తనముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. హల్లెలూయా. గమనించండి, అంటే ఎటువంటి పరిస్థితిలో అయినా ఆయన కాపుదల మాత్రం తప్పకుండా నీ జీవితం మీద ఉంటుంది. హల్లెలూయా. అందుకని పొద్దున్న ఎండ నుంచి కాపుదల అంట, వర్షము నుంచి కాపుదల. సో బయట ఏం జరుగుతుందో దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకు? ఎంత ఎండ ఉన్నా నీకు మాత్రము దేవుని యొక్క కాపుదల ఉంది. ఎంత వర్షం వచ్చినా నీకు మాత్రము దేవుని యొక్క కాపుదల ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడన్నా మనము విమానంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఇంటర్నేషనల్ ట్రిప్ అనుకోండి, లేకపోతే ఒక ఓషన్ దాటాలి, యూరప్ నుంచి అమెరికా వెళ్తున్నారు అనుకోండి, ఒక ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు ఆ ఫ్లైట్ ఆ ఏరోప్లేన్ ఎన్ని టెంపరేచర్స్ పాస్ అవ్వకుంటూ వెళ్తుంది తెలుసా?
భయంకరమైన వేడి పాస్ అవుతుంది, భయంకరమైన చలి కూడా పాస్ అవుతుంది. కానీ నువ్వు లోపల ఉన్నోడు ఎప్పుడైనా భయపడుతుంటావా? లేదు. అమ్మో ఎండ ఎక్కువైపోతుంది అని భయపడతావా? లేకపోతే చలి ఎక్కువైపోతుంది అని భయపడతావా? భయపడవు. ఎందుకు? నువ్వు లోపల ఉన్నంతసేపు నీకు కాపుదల ఉన్నది. లోపల ఉన్నంతసేపు కాపుదల. బయట ఎంత చల్లగున్నా నీకు పర్వాలేదు, బయట ఎంత వేడిగున్నా నీకు పర్వాలేదు. ఎందుకు? నువ్వు లోపల ఉన్నావు కాబట్టి. చూసారా? అందుకనే ఆ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దగ్గర ఉండడము కాదు, దాని క్రింద లోపల ఉండాలి. ఏరోప్లేన్ బయట ఉన్నావు అనుకో, ప్రొటెక్షన్ ఉంటుందా? లేదు. అంటే చాలా దగ్గరగా ఉన్నాను కదా పాస్టర్ గారు, చాలా దగ్గరగా ఉంటావు, బొగ్గు అయిపోతావు. అర్థమవుతుందా? ఎందుకు? కాపుదల బయట లేదు, కాపుదల ఎక్కడుంది? లోపల ఉంది కాబట్టి. లోపల ఉంది కాబట్టి. అలాగే దేవుని యొక్క కాపుదల మనకు ఎక్కడుంటుంది? ఆయన హస్తము కింద, ఆయన రెక్కల క్రింద ఉన్నప్పుడు. ఆయన రెక్కల క్రింద ఉండడం ఏంటి? ఆయనని గుర్తించడము, ఆయనలో కాపుదల ఉన్నది అనేది తెలుసుకోవడము, అందులో మనము విశ్వసించి జీవించడము. హల్లెలూయా. చూడండి, ఆఖరిగా ఇంకొక వచనం కూడా ఇస్తాను. యెషయా గ్రంథము 25వ వచనము 4 ఇంకా 5 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనులు పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషాను అణిచివేసితివి. మేఘాచయం వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును. వర్స్ 5 కూడానా? అవును పాస్టర్. ఓకే, ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి ఒకసారి. గో బ్యాక్ టు వర్స్ 4. ఓకే, బట్ యు ఆర్ అ టవర్ ఆఫ్ రెఫ్యూజ్ టు ద పూర్, ఓ లార్డ్, అ టవర్ ఆఫ్ రెఫ్యూజ్ టు ద నీడీ ఇన్ డిస్ట్రెస్. రిమెంబర్, నౌ హియర్ హి ఇస్ టాకింగ్ ఈవెన్ అబౌట్ ద ఫైనాన్షియల్ స్టేట్ ఆఫ్ అ పర్సన్. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అ జాబ్, ఒకవేళ ఉద్యోగ అవసరతలు ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అ బ్రేక్ త్రూ ఫైనాన్షియల్లీ, మరి ఈ యొక్క ఆర్థిక విషయాల్లో సఫలత కోరుకున్నట్లయితే, ఇఫ్ యు నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ డెట్, అప్పుల్లో నుండి మీరు బయటికి రావాలి అనుకుంటే, గమనించండి దేవుని వాక్యం ఏమంటుందో. బట్ యు ఆర్ ఎ టవర్ ఆఫ్ రెఫ్యూజ్ టు ద ఎవరు? టు ద, మళ్ళీ ఒకసారి, టు ద, he is a tower of refuge to the poor. మరి పేదలకు నీవు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు. And then he says you are a refuge from the storm and from the a shelter from the heat. మరి వేడిమి నుండి వారిని రక్షించుటకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు. Then he says for the oppressive acts of ruthless people are like a storm beating against a wall. మరి ఒక యుద్ధమునకు ఆ యొక్క వేడిమిని తాకకుండానట్లుగా వారు కాపాడుతూ ఉన్నావు. You may be dealing with some ruthless people in your life. మరి నీ జీవితంలో మరి ఆ యొక్క కొంతమంది క్రియలు లేనటువంటి, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులతో వ్యవహరిస్తుండొచ్చు. Some evil people. దుష్ట ప్రజలతో వ్యవహరిస్తూ ఉండవచ్చు. You may be dealing with some very bad people in your life. నీ జీవితంలో చెడ్డ వ్యక్తులతో నువ్వు వ్యవహరిస్తూ ఉండవచ్చు. But God says he will be your shield, he will be your refuge, he will be your protection. ఆయనే నిన్ను కాపాడువాడు, ఆయనే నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. Hallelujah. Hallelujah. He will be your protection. ఆయనే నీకు కాపుదలగా ఉంటాడు. Verse 5. 5వ వచనము. He says, or like the relentless heat of the desert, but you silence the roar of foreign nations. That means when the enemy begins to speak loudly, God's protection will silence that voice. ఎప్పుడైతే శత్రువులు గట్టిగా నీ మీద వేస్తూ ఉన్నారో దేవుడు ఆ స్వరమును నిశ్శబ్దపరుస్తాడు. And he says, as the shade of a cloud cools relentless heat, so the boastful songs of ruthless people are stilled. మేఘ ఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయ కీర్తన అణిచివేయబడును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. And finally 1 Peter chapter 5 and verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. It says, be sober, be vigilant, because your adversary the devil walks around like a roaring lion, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. Now how can you be sober and vigilant in life? మనము మన జీవితంలో నిబ్బరముగా మెలకుగా ఎలా ఉండగలము? 3 things. 3 విషయాలు. Number 1, acknowledge God's protection in your life. నీ జీవితంలో దేవుని కాపుదలను గుర్తించండి. Acknowledge his presence in your life. ఆయన సన్నిధిని నీ జీవితంలో గుర్తించాలి. Acknowledge that he is the one who has protected you all these days. ఇన్ని దినములు నిన్ను కాపాడిన వాడు ఆయనే అని గుర్తించాలి. Number 2,
రెండవదిగా declare God's protection upon your life. నీ జీవితంలో దేవుని కాపుదలను ప్రకటించాలి. In Psalm 91, you see the psalmist saying, I will declare, I will say of the Lord, He is my refuge and my fortress. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా కోటనని నేను ప్రకటించుదును. సో నీ నోటితో నువ్వు ప్రకటించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఆమేన్. నంబర్ 1, నువ్వు గుర్తించాలి దేవుడు నీ కటాక్షము, నీ కాపుదల అనేది. రెండోది, నీ నోటితో నువ్వు ఏం చేయాలి? ప్రకటించాలి. నీ నోటితో నువ్వు ప్రకటించాలి. మూడోది, స్టే అండర్ హిస్ ప్రొటెక్షన్. ఆయన కాపుదల క్రింద ఉండాలి. ఆయన కాపుదల క్రింద మీరు ఉండాలి. ఆ కాపుదలకి బయటికి రావద్దు. వేరే దేవతల్ని లేకపోతే దేవుళ్ళని లేకపోతే మీ జీవితంలో ఉన్నటువంటి దేవుళ్ళు అంటే మరి ఒకసారి చెప్తున్నాను, ఏదో టెంపుల్స్, ఐడల్స్ అది కాదు నేను మాట్లాడేది. నేను మాట్లాడేది మన జీవితం, మన హృదయంలో ఉన్న ఐడల్స్, విగ్రహాలు, మన హృదయంలో ఉన్న విగ్రహాలు. దాంట్లో కాదు మన విశ్వాసము, కానీ దేవునిలో మన విశ్వాసం పెట్టుకోవాలి. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ఈ విధముగా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో దేవుని యొక్క సూపర్ న్యాచురల్ కాపుదల మన జీవితము మీద, మన కుటుంబము మీద, మన కెరియర్స్ అవ్వచ్చు, మన ఉద్యోగాలు అవ్వచ్చు, మన బిజినెసెస్ అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, ప్రతి దాని మీద కూడా ఆయన కాపుదల మన మీద ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నుంచుందామండి సమయంలో. రిమెంబర్ దట్ వి సర్వ్ ఎ సూపర్ న్యాచురల్ అండ్ పవర్ఫుల్ గాడ్. మనము అతీతమైన శక్తివంతమైన దేవుని కలిగి ఉన్నామని గుర్తుంచుకోవాలి. If our eyes can be opened to the divine protection that God has for us, దేవుడు మన పట్ల కలిగి ఉన్న దైవికమైన కాపుదల కొరకు మన కన్నులు తెరవబడినట్లయితే we will never ever be afraid. ఇక మనం ఎన్నడూను భయపడము. Hallelujah. ఆమేన్. We will never be afraid. మనం ఎన్నడూ భయపడము. I recently came across a story of a missionary called John Stott. మరి జాన్ స్టార్ట్ అనే ఒక సువార్థికుని కథను నేను విన్నాను. గమనించండి, ఇతను మిషనరీగా ఆఫ్రికాలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక ఆఫ్రికన్ దేశంలో పనిచేస్తున్నప్పుడు ఒక దగ్గర ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నాడంట. ట్రైబల్ ఏరియాలో చేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళు ఆ ట్రైబల్ ఏరియాలో చీఫ్ అంటే అందరికన్నా నాయకుడు, లీడర్ అనమాట, ఆయనకి చాలా కోపం వచ్చి వాళ్ళని చంపేయాలి అనేటటువంటి తీర్మానం తీసుకున్నాడు అనమాట. సో ఒక రోజు సాయంత్రము వాళ్ళున్న గుడిసె దగ్గరికి వచ్చి వాళ్ళని భార్యాభర్తలని ఇద్దరిని కూడా చంపేయాలి ఆ రోజు. సో ఆ వార్త ఎప్పుడైతే మిషనరీస్ వింటారో ఆ రోజు వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇంట్లోనే కూర్చొని, వాళ్ళకి ఇంకా వేరే సహాయం అనేది ఏమీ లేదు. సో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతారనమాట. సాయంత్రం అవుతుంది, ప్రార్థన చేస్తున్నారు, రాత్రి అయిపోయింది, ప్రార్థన చేస్తున్నారు, అలాగే ప్రార్థన చేసుకుంటూ నిద్రిస్తారు. నిద్రించిన తర్వాత పొద్దున్న వాళ్ళు మెలకు అయ్యేటప్పటికి పొద్దున్న అయిపోయింది. వాళ్ళు అనుకుంటారు, ఏంటి ఎవరు రాలేదు, ఏం గొడవ అవ్వలేదు అంటే ప్రార్థనలోనే వాళ్ళు పడుకుంటారు అన్నమాట. తర్వాత ఒక సంవత్సరము తర్వాత ఏ నాయకుడు అయితే ఆ ట్రైబల్ లీడర్ ఉన్నాడో ఆయనే రక్షింపబడతాడు. ఆయన రక్షింపబడ్డ తర్వాత, గమనించండి అది సాక్ష్యం కాదు, ఇంకా ఆగండి. అయితే ఆయన రక్షింపబడ్డ తర్వాత ఏమవుతుందంటే ఈ వ్యక్తి జాన్ స్టాట్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయనతో మళ్ళీ ఒక రోజు మాట్లాడడం మొదలు పెడతాడు. మాట్లాడినప్పుడు ఆయన ప్రశ్న వేస్తాడు అనమాట, 1 సంవత్సరం క్రితం మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు కదా, ఆ రోజు ఆ సాయంత్రం వచ్చి చంపుతానని కూడా మీరు చెప్పారు, మేము ఇంట్లోనే ఉన్నాము, నేను నా భార్య ఇంట్లోనే ఉన్నాము, కానీ ఆ రోజు ఎందుకు ఎవరు రాలేదు అని అంటారంట. అప్పుడు ఆయన అంటాడంట, రాలేదు అంటావేంటి, నేను ఒక్కడిని రావడం కాదు, నాతో ఒక గ్రూప్ అంతా కూడా మేము వచ్చాము, కానీ మాకు తెలియంది ఏంటంటే నువ్వు ఆ రోజు ప్రత్యేకంగా ఆ రోజు నువ్వు ఒక సైన్యాన్ని పెట్టుకున్నావని మాకు చెప్పలేదు, లేకపోతే మాకు తెలియదు అన్నారంట. కాపుదలగా ఆయన ఒక చిన్న గుడిసెలో ఉన్నాడు, ఆ గుడిసె చుట్టూరు కూడా కాపుదలగా ఉన్నారంట. ఆయన అంటాడంట, నాకు ఎవ్వరూ తెలియదు, ఈ దేశంకి వచ్చినప్పటి నుంచి కూడా నేను నా భార్యనే ఇక్కడ ఉంటున్నాము, మేము జీవిస్తున్నాము, మాకు ఇక్కడ సైన్యం కాదు కదా, ఒకరు స్నేహితులు ఎవరో పెద్ద సహాయం చేసేవాళ్ళు కూడా తెలియదు అంటే, అప్పుడు దాని తర్వాత జాన్ రియలైజ్ అవుతాడంట, జాన్ స్టార్ట్, వాళ్ళు చూసినది దేవదూతలని. హల్లెలూయా. దేవదూతలని చూడండి. ఒక్కొక్కసారి సమస్య ఏంటి తెలుసా, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు కూడా ఆ మిషనరీ చూడలేదు, ఆ దేవదూతల్ని మిషనరీ చూడలేదు. ఎవరు చూశారు? చంపడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రం చూశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిలో వేసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుని కాపుదల అనుభవించారు. జాన్ స్టాట్
సైన్యంని చూడలేదు, దేవదూతల్ని చూడలేదు, కానీ దేవుని యొక్క కాపుదల మాత్రము అనుభవించాడు. అనేక సార్లు మన సమస్య ఏంటంటే మన జీవితంలో మనము మన కల్లార దేవదూతల్ని చూడలేదు అని మనము దేవుని యొక్క హస్తము లేదనుకుంటాం. పరలోకానికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది ఎన్ని యాక్సిడెంట్స్ నుంచి నీ దేవదూతలు కాపాడినయో. పరలోకానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. పరలోకానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది ఎన్నిసార్లు నీకు తెలియకుండా నీ లీడర్స్, నీ బాస్, నీ కంపెనీ ఓనర్స్ నీ ఉద్యోగం తీసేయాలనుకుంటున్నారు, నీ డిపార్ట్మెంట్నే తీసేయాలనుకుంటున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది ఎన్నిసార్లు నీ ఫైల్ అక్కడ వరకు వచ్చింది, మళ్ళీ పక్కన పెట్టి వేరే వాళ్ళ ఫైల్స్ చూడడం మొదలు పెట్టారు. అప్పుడు తెలుస్తుంది. పరలోకానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది ఎన్నిసార్లు నువ్వు స్కాన్కి వెళ్ళిన తర్వాత, మెడికల్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వస్థత నీ జీవితంలో విడుదలయ్యిందో. అది దేవుని యొక్క కృప. సో మన జీవితంలో ఇజ్రాయేల్ దేశములాగా కాకుండా మన జీవితంలో పాల్ చెప్పినట్టు ఎన్ని శ్రమలు పడ్డా అన్ని శ్రమల నుంచి నా దేవుడు మాత్రము నన్ను విడిపించాడు అనే సాక్ష్యం మనకు ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. అన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు అనే సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. అందరూ కూడా మీరు దేవునితో మాట్లాడండి. మీరు ఎక్కడైనా తప్పు దారిలో వెళ్తున్నట్లయితే, దేవా నా మార్గమును మార్చుకోవడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. దేవా నీ కటాక్షము క్రింద, నీ హస్తము క్రింద, నీ కాపుదల క్రింద జీవించాలని కోరుకుంటున్నాను. ఏదైతే మానవుడి ద్వారా అవదో అది నేను అనుభవించాలయ్యా. ఏదైతే నా డిగ్రీ ద్వారా జరగదో అది నేను అనుభవించాలి. నీ నామముకి మహిమ కలుగును గాక అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. హల్లెలూయా. హల్లెలూయా. Father, we declare that we will not fear. ప్రభువా మేము భయపడమని మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. For you are our refuge, you are our fortress. ప్రభువా నీవే మా ఆశ్రయము, మా దుర్గమునై ఉన్నావు. You are our safety. మీరే మా కాపుదలై ఉన్నారు. In you we trust. ప్రభువా మీ యందే మేము నమ్మిక In you ఉంచుకుంటున్నాం. we rely. ప్రభువా నీ యందే మేము ఆధారపడుతూ We ఉన్నాం. thank you ప్రభువా నీకు వందనములు for your grace, నీ కృపను బట్టి, for your protection. నీ కాపుదలను బట్టి. I thank you that every person under the sound of my voice నా స్వరం వింటున్న ప్రతి వ్యక్తిని గురించి is ప్రార్థిస్తున్నాను. protected of you. వారు నీ ద్వారా They కాపాడబడుతున్నారు. walk in divine favor నైనా దైవికమైన కటాక్షంలో and divine నడుస్తున్నారు. blessing is their portion. నైనా దైవికమైన ఆశీర్వాదం వారి భాగమై I ఉంటున్నది. declare that every one of them are positioned under your mighty wings ప్రతి ఒక్కరు కూడా నీ బలిష్టమైన రెక్కల క్రింద వారు నిలిచి ఉందురు. and they are secure in you. ప్రభా వారు నీ యందు నాయన క్షేమముగా ఉన్నారు. We give you the praise, the glory and the honor. సమస్త స్తుతి మహిమ ఘనతలు నీకే చెల్లిస్తూ In ఉన్నాను. Jesus mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. Amen Amen, and amen, amen. Hallelujah. హల్లెలూయా. Give a loud clap offering unto అందరూ గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Everyone say this out loud. Say, God is my God. My God is my tower. He is my refuge. He is my fortress. In him I trust. In him I rely upon for everything in my life. Therefore, I will not fear in dangerous times, in cold times, in hot times, when I'm facing the enemy. I will not fear, for God is my refuge and my covering. In Jesus' name, amen. Hallelujah. Give another clap offering unto అందరూ Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు.
మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ.